హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం రైస్ కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అవుతున్న టైంలో మనము చింతపండు పులిహోర కావాల్సిన చింతపండుని ఒక 1 hour ముందు నానబెట్టి చింతపండు గుజ్జు మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మేము 5 kgs పులిహోర చేస్తున్నాము. సో చింతపండు 1 kg 400 grams తీసుకున్నాము. చింతపండు గుజ్జు మొత్తం తీసుకోవాలి. కొంచెం మరీ నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా కొంచెం థిక్ ఉండేటట్టు చూసుకోవాలి కన్సిస్టెన్సీ. ఇలా స్ట్రైనర్ పెట్టి జ్యూస్ మొత్తం ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ స్ట్రైనర్ యూజ్ చేస్తున్నాం. సో దట్ చింతపండు అందులో పడకుండా స్ట్రైనర్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మేమైతే జ్యూస్ మొత్తం ఆ కింద బౌల్లో కలెక్ట్ చేసుకున్నాము. అలా కలెక్ట్ చేసుకున్న చింతపండు గుజ్జుని మనము ఒక బౌల్లో ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేసి మరగనివ్వాలి. సో దట్ కరివేపాకు ఫ్లేవర్ చాలా మంచిగా యాడ్ అవుతుంది, తెలుస్తుంది మనకి పులిహోరలో. ఇది మరుగుతున్న సమయంలోపు మనకు అన్నం రెడీ అవుతుంది. మనం అన్నం రెడీ అయ్యాక దాన్ని చల్లార్చుకోవాలి. ఈలోపు చింతపండు పులిహోర రసం మరుగుతూ ఉంటుంది. మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకొని ఆ మరుగుతున్న చింతపండు రసంలో వేసేసుకోవాలి. ఈ పౌడర్ పులిహోర టేస్ట్ ఎంతో ఎన్హాన్స్ చేస్తుంది. దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 to 20 minutes బాగా మరగనివ్వాలి. ఆ మరుగుతున్న సమయంలో మనం చల్లార్చుకున్న రైస్లో పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు పసుపు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు. మేము పోపులో వేసుకోవట్లేదు పసుపు, సో అన్నంలోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. పులిహోర రైస్కి అన్నం ఎప్పుడు పొడి పొడిగా ఉండాలి. సో దట్ అన్నం కలుపుకునేటప్పుడు మీరు కొంచెం డౌట్ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి. సో దట్ అన్నం పుల్లలుగా వస్తుంది. ఇలా పసుపు, ఉప్పు కలుపుకున్న దాంట్లో మనం మరిగించిన చింతపండు రసాన్ని చల్లార్చుకొని ఆ రైస్లో కలుపుకోవాలి. ఇక్కడ మేము రసాన్ని చల్లార్చుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ పసుపు, ఉప్పు కలుపుకున్న రైస్లో చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుందాం. చల్లార్చిన చింతపండు రసాన్ని అన్నంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఆ చింతపండు రసం మొత్తం అన్నానికి కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. సో దట్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ మొత్తం అన్నంకి మంచిగా ఈక్వల్గా కలిసిపోతుంది. ఇది కలుపుకున్నాక మనం ఇంకా పోపు రెడీ చేసుకుందాము. పోపు కావాల్సిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీకు పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి, లేదా పచ్చిమిర్చి ఆప్షనల్. ఇక్కడ ఎండుమిర్చి అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పల్లీలు, మీకు కావాలంటే శనగలు కూడా వేసుకోవచ్చు. శనగలు ఈజ్ ఆప్షనల్. పోపు అంతా అయ్యే ముందు, దింపే ముందు కొంచెం ఇంగువ వేసుకోండి. పచ్చిమిర్చి అండ్ శనగలు ఈజ్ ఆప్షనల్. ఒకవేళ పచ్చిమిర్చి కావాలంటే ఒక 2 చాలా తక్కువ వేసుకోండి, ఏదో ఫ్లేవర్కి మాత్రం. కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాము. అంతే, పోపు రెడీ అయింది. రెడీ అయిన పోపుని మనం రైస్లో వేసి కలుపుకుంటే అంతే. ఎంతో సింపుల్ అండ్ ఈజీ చింతపండు పులిహోర రెడీ. ఇప్పుడు చూడండి, పోపు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ పోపుని మనం ఇలాక చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసుకున్న రైస్లో వేసుకొని కలుపుకున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ చింతపండు పులిహోర రెడీ. మీకు మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం ప్లీజ్ do like, share and subscribe to my YouTube channel.